హాయ్ బ్రో. రీసెంట్గా మన తెలుగు రాష్ట్రాల్లో చూసుకున్నట్టయితే కనుక కాంతారా చాప్టర్ 1 అట్ ద సేమ్ టైం కన్నడ మూవీస్ని బాయ్కట్ చేయాలనేసి అందరూ నినాదాలు చేస్తున్నారు. దానికి వచ్చే రీజన్ ఏంటంటే ఫ్రమ్ లాస్ట్ 6 years నుంచి మన తెలుగు సినిమాలకు అయితే కర్ణాటకలో చాలా అన్యాయం జరిగింది. ఫస్ట్లీ మన అల్లు అర్జున్ నటించిన పుష్ప చాప్టర్ 1 అట్ ద సేమ్ టైం పార్ట్ 2 మన ప్రభాస్ గారు నటించిన రాధేశ్యామ్ అండ్ కల్కి అండ్ జూనియర్ ఎన్టీఆర్ అండ్ రామ్ చరణ్ గారు నటించిన RRR మూవీ అండ్ రీసెంట్గా ఎన్టీఆర్ గారు నటించిన వార్ 2 మూవీ, పవన్ కళ్యాణ్ గారు నటించిన హరిహర వీరమల్లు అట్ ద సేమ్ టైం ఓజీ, ప్రతి మూవీకి కూడా బాయ్కట్ చేయడం లేదంటే బ్యానర్స్ చింపడం, సెలబ్రేషన్స్ ఆపడం జరుగుతుంది. దీనికల్లా రీజన్ ఏంటంటే మన తెలుగు సినిమాల్లో కన్నడలోనే ఉండాలి, బ్యానర్స్ కూడా కన్నడ లాంగ్వేజ్లోనే ఉండాలనేసి చెప్తున్నారు. తెలుగు వాళ్ళు అక్కడ చాలామంది ఉన్నారు కాబట్టే కదా మా హీరో అనేసి వాళ్ళు పోస్టర్లు పెట్టడం లేకపోతే బ్యానర్స్ కట్టడం సెలబ్రేషన్స్ చేయడం అన్నది చేస్తున్నారు. సో మా తెలుగు వాళ్ళు సెలబ్రేషన్స్ అసలు మీరు ఎందుకు ఆపుతారో నాకు అర్థం కావట్లా. సో మా సినిమాలు ఆపడం కానీ బాయ్కట్ చేయడం కానీ చేస్తున్నారు కదా ఫ్రమ్ లాస్ట్ 6 years నుంచి. బట్ మన తెలుగు వాళ్ళు ప్రతి సినిమా ఏదైనా కంటెంట్ బాగుంటే కనుక ఎంకరేజ్ చేస్తున్నాం. ఎంకరేజ్ చేయకపోయినా పర్లా, ఫస్ట్ ఆఫ్ ఆల్ రిలీజ్ని ఆపడం ఏంటి, సెలబ్రేషన్స్ ఆపడం ఏంటి నాకు అర్థం కావట్లే. నీకు ఒకవేళ మా సినిమా నచ్చలేదు అనుకో, చూడడం మానే, నేను చూడరానేసి ఎవడు చెప్తున్నాను నీకు? మీ సినిమా బాగుంటేనే కదా మేము చూస్తున్నాం, మా సినిమా కూడా బాగుంటేనే నువ్వు చూడు. ఎందుకంటే మన తెలుగు వాళ్ళు చాలామంది కష్టపడి ఒక సినిమాని తీస్తారు కొన్ని కోట్లు ఖర్చు పెట్టి. సో వాడు కంటెంట్ బాగుంటే కనుక వివిధ లాంగ్వేజెస్లో రిలీజ్ చేస్తాడు. నీకు నచ్చితే చూడవయ్యా, లేకపోతే చూడడం మానే. అంతేగాని మా సినిమాలు ఆపి మీ సినిమాలు మాత్రం ఎంకరేజ్ చేయమని చెప్పడం అన్నది నాకు నచ్చలేదు. అండ్ సెకండ్ ఏంటంటే రిషబ్ శెట్టికి రీసెంట్గా వచ్చిన కాంతారా చాప్టర్ 1 ప్రెస్ మీట్లో నువ్వు బాలీవుడ్కి వెళ్ళి హిందీ మాట్లాడుతావు, చెన్నైకి వెళ్ళి తమిళ్ మాట్లాడుతావు, తెలుగులో మాత్రం మాట్లాడు, నీకు తెలుగు వచ్చు. ఎందుకంటే నీ కాంతారా టైంలో నీకు అసలు ఆ మూవీ ఎవరికి తెలియదు. సో ఆ టైంలో ఏంటి ప్రతిసారి ప్రెస్ మీట్లు పెట్టి నువ్వు తెలుగులో మాట్లాడేవాడివి, తెలుగు ప్రెస్ మీట్లు ఇచ్చేవాడివి, ఫుల్గా హైప్ చేసుకునేవాడివి. నీకు వన్స్ ఆ మూవీకి హైప్ వచ్చేసింది కదా అనేసి ఇప్పుడు బలుపు వచ్చిందో లేకపోతే ఏంటో నాకు తెలియదు, కానీ నువ్వు తెలుగు వచ్చినోడు అయి ఉండి తెలుగు మాట్లాడకుండా నీ కన్నడలో మాట్లాడుతున్నావు అంటే మా తెలుగు భాష నీకు అంత చులకనగా ఉండేటప్పుడు నీ సినిమా మేము ఎందుకయ్యా చూడాలి చెప్పు? అండ్ మోర్ ఓవర్ మీ రాష్ట్రాల్లో మా సినిమాలకి అంత ఎంకరేజ్మెంట్ లేనప్పుడు అసలు మేము ఎందుకు ఎంకరేజ్ చేయాలి చెప్పోయా? సో దిస్ ఇస్ ద రైట్ టైం. మన తెలుగు పీపుల్కి అన్యాయం జరిగింది, అంటే టాలీవుడ్కి అన్యాయం జరిగింది, అండ్ చాలామందికి అన్యాయం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు మనం కన్నడ మూవీస్ని అయితే ఆపలిపోయా. కంటెంట్ బాగున్నా బాగుపోయినా సెకండరీ. ఇట్ ఈస్ రిలేటెడ్ టు లాంగ్వేజ్, కన్నడ లాంగ్వేజ్కి అండ్ తెలుగు లాంగ్వేజ్కి జరుగుతున్న చిన్న ఇష్యూ. సో ఆ ఇష్యూని మనం షార్ట్అవుట్ చేయాలంటే ఇప్పటి వరకు మనం చాలా ఇబ్బందులు పడడం, చాలా ఎంకరేజ్ చేసాం. బట్ ఇంకా ఎంకరేజ్ చేయడం అన్నది ఆపాలి. సో ఇప్పుడు ఏదైతే మన కన్నడ సినిమాలు రిలీజ్ అవుతున్నాయో తెలుగులో అవన్నీ మనం బాయ్కట్ చేయాలి. ఇది తెలుసుకొని వాళ్ళు బుద్ధి తెచ్చుకొని రేపన్న రోజున తెలుగు సినిమా ఏమైనా రిలీజ్ అయ్యేటప్పుడు వాళ్ళు బాయ్కట్ చేయడం ఆపాలి. అట్ ద సేమ్ టైం సెలబ్రేషన్స్ ఏమైనా చేసుకునేటప్పుడు దానికి అడ్డుగా రాకుండా ఎవడ సెలబ్రేషన్స్ వాడు చేసుకునేలాగా వాళ్ళు చేయాలి. సో ఇది జరగాలంటే ఇక్కడి నుంచి మనం అడ్డుకోవడం తప్పనిసరి. లేదంటే కనుక వాళ్ళు ఎలానే బిహేవ్ చేస్తారు. ఇప్పుడు సినిమాకి వచ్చింది, రేపు పొద్దున్న బిజినెస్కి వస్తుంది, రేపు పొద్దున్న జాబ్స్కి వస్తాయి మన తెలుగు వాళ్ళు జాబ్స్కి అక్కడ. సో ఇవన్నీ ఆగాలంటే ఫ్రమ్ టుడే వీ హ్యావ్ టు స్టాండ్ తెలుగు లాంగ్వేజ్ కోసం. సో నా సపోర్ట్ అయితే ఇప్పుడు ఎవరైతే బాయ్కట్ కాంతారా అండ్ కన్నడ మూవీస్ అంటున్నారో వాళ్ళందరికీ ఉంది. అట్ ద సేమ్ టైం నాతో పాటు మీరు కూడా వాయిస్ రేస్ చేయాలన్నా, ఇటువంటి ఇష్యూస్ గురించి తెలుసుకోవాలన్నా, రేపు పొద్దున్న ఏమైనా మూవీ రివ్యూస్ కానీ లేదంటే మూవీస్ గురించి కావాలన్నా సరే ప్లీజ్ సపోర్ట్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై న్యూ యూట్యూబ్ ఛానల్ విజిట్ ర్యాంపేజ్. ఓకేనా? సో థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. బాయ్.